మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో ఏకునే ఈ మాటలు తీసుకొని దేవుడు మీ అద్దెకు వచ్చి ఉన్నాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఊపిరిని, జీవాన్ని, ఆరోగ్యం ఇచ్చిన దేవుడికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో కృతజ్ఞత స్తుతులు ఆరాధన సమర్పించుకుంటూ జీవగలిగిన దేవుని పిల్లారు, ఈరోజు ఏ మాటల చేత దేవుడు మన హృదయాలు వెలిగించాలనుకున్నాడో ఆ మాటల చేత వెలిగించుకొని దేవుడితో నడుద్దాం. దేవుని పిల్లారు చూడగలిగితే మరి కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో మనం చూడగలిగితే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటి మీదే కానీ ఏమంటే పైనున్న వాటినే ఎత్తుకుడి, అక్కడ క్రీస్తు దేవుడు కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు అని అన్నాడు. అంటే ఎందుకు పైనున్న వాటి మీద ఎతకమంటున్నాడు అంటే, యేసుక్రీస్తు వారిని మనకి ఎందుకు చూంచుతున్నాడంటే దేవుని పిల్లారా, యేసుక్రీస్తు వారు భూమి మీదకు వచ్చినప్పుడు భూ సంబంధమైన వాటి మీద ఆయన ఎక్కువ మనసు పెట్టుకొనక పరలోకమందున్న దేవుని ఎలా సంతోషపెట్టాలా, ఆయన కోసం ఎలా బ్రతకాలా, ఆయన కోసం ఏమి చెయ్యాలనేది ఒక ఆలోచన కలిగి బ్రతికియాడు గనుక మరణం తర్వాత మృతుల్లో ఉంచి లేపబడిన వాడై దేవుడు కుడిపార్చాన కూర్చొని ఉన్నాడు. కనుక మీరేం చేస్తారంటే, మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాసబడింది కనుక అందుకని మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అంటే క్రీస్తును మీరు నమ్మి బాప్తిసం తీసుకున్న వారైతే పైనున్న వాటి ఎందే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవద్దు. ఎందుకు? పైనున్న వాటి మీద కానీ మనసు పెట్టుకుంటే దేవుని పని ఎలా జరిగించాలా, దేవుని కోసం ఎలా బ్రతకాలని నువ్వు నేర్చుకోగలిగితే దేవుడు కుడిపార్శ్వాన కూర్చున్నాడు కదా యేసయ్య, నీకు కూడా అలాంటి భాగ్యం వస్తుంది. కనుక పైనున్న వాటి మీదే మనసు పెట్టుకోగానే భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుంటే అన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోవాలా. పరలోకంలో దేవుడు ఇచ్చే సింహాసనం మీద కూర్చుండే అవకాశం మనకు ఉండదు. కనుక పైనున్న వాటి మీదే మనసు పెట్టుకోమన్నాడు. కనుక పైనున్న వాటి మీదే మనసు పెట్టుకొని దేవుని కోసం ఎలా బ్రతకాలి, ఏం పని చేయాలో, దేవుని కోసం ఆ సింహాసనం ఎలా దక్కించుకోవాలని ఒక ఆశ కలిగి దేవుని పిల్లరా బ్రతుకున్నట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, చెమ్మగలిగిన మా పరలోకపు తండ్రి, నైనా నీ కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి. అయినా క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైనున్న వాటి మీదే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవద్దని నైనా ఈ వాక్యము ద్వారా మమ్మల్ని హెచ్చరిక చేసినందుకు, మమ్మల్ని వెలిగించినందుకు నీకు వందనాలు తండ్రి. ఇదిగోనైనా మేమునైనా పైనున్న వాటి మీద మా మనసు పెడితే నా తండ్రి, నీవిచ్చే పరలోకములో తండ్రి ఆ సింహాసనం మీద కూర్చుండే భాగ్యం మాకుంటుంది. కనుక తండ్రి, ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ కూడా క్రీస్తు కూడా లేపబడిన వారైనైనా ఇదిగో భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకునక పరసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొని పరలోకంలో నువ్వు ఇచ్చే ఆ సింహాసనం ప్రతి వ్యక్తి పొందినట్లు కృప చూపమని అడుగుతూ నా తండ్రి, అట్టి ఆసక్తి నా తండ్రి, నేను అట్టి రక్షణ భూమి మీద ఉన్న ప్రతి బిడ్డకి మీరు కలుగు చేయమని అడుగుతూనైనా ఇదిగో తండ్రి, ఎంతమంది అయితే కీళ్ల వాతముతో నా తండ్రి నైనా అయ్యా బాధపడుతున్నారు, తల మొదలుకు నరికాల వరకు ముట్టి సంపూర్ణమైన ఆరోగ్యం ఇస్తుంది. ఆ కీళ్ళవాతం నుంచి నీ బిడ్డలకు విడుదల కలుగు చేయమని అడుగుతూ, ఉద్యోగాలకి, వ్యాపారాలకి, ఇదిగోన తండ్రి చేతి పనులకి, చదువులకి వెళ్తున్న బిడ్డలని నీ కంచా కాపుదలిచ్చి మంచి ఆరోగ్యం ఇచ్చి వాళ్ళ రాకపోకలు కృప చూపి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.